లాగనమ్మా లాగనమ్మా ఇదేమన్నా జాయింట్ దీన్ని నేను మధ్యలో కట్ చేయిస్తాను అమ్మాయితో. మధ్యలో ఇక్కడ ఇక్కడ అమ్మాయి కట్ చేస్తా ఉంది. అమ్మా కట్ చేసావా? అరే కరెక్ట్ చేసావా లేదమ్మా? రైట్, కొంచెం తేడాతో ఒకటి ఉంది, అయినా పర్వాలేదు. దీన్ని రెండు పై కొసలు రెండు మూడేస్తా ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. నా చేతిలో ఏం లేదు, ఖాళీ చేతులు చుట్టుకుంటా. వదలమ్మా రైట్, ఇలా చుట్టుకుంటా. తర్వాత నేను మీకు మొదట్లో ఒక మంత్రం ప్యాకెట్లో మ్యాజిక్ పౌడర్ తీసుకొని ఆ పౌడర్ను ఇలా మంత్రం వేయండి. అబ్రకదబ్రా గిలి 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 చో పట్టుకోమ్మా. ఇప్పుడు చూడండి, అమ్మాయి కట్ చేసావా? మూడేసామా? మీరే కట్ చేశారు, నేను మూడేసి చూశారు, అయినా కూడా కటింగ్ లేదు, ముడి లేదు. క్షణాల్లో ఒకటైపోయింది. ఇంతమంది చూస్తూ ఉండగా ఇది ఒకటైపోయింది. మిత్రులారా, ఇది చిన్న విషయమే, ఇది ఒక మ్యాజిక్. దీని వెనక లాజిక్ చెప్తా, మీరందరూ నేర్చుకోవచ్చు, మీరందరూ తెలుసుకోవచ్చు. ఒక కుటుంబంలోకి వెళ్ళి ఒక మోసగాడు, అమ్మ మీ కుటుంబంలో సరిగా లేదు, మీరు ఎప్పుడు భార్యాభర్త పోట్లాడుతూ ఉంటారు, మీ ఇద్దరి మధ్య సఖ్యత లేదు, అసలు మీ ఆయన నీ మాట ఎప్పుడు వినడు, ఇవన్నీ చెప్పి మీరిద్దరూ బాగా ఐకమత్యంగా ఉండాలంటే నా దగ్గర ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం పారేది లేని ముందుగా నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా అని ఇలా తాడు తీసుకొని కట్ చేయించి ఆమెతోటి మూడేసి ఆయన చేతులు చుట్టుకొని ఇట్లా వదిలేస్తే ఒకటైపోయింది. అంటే ఆమె ఆశ్చర్యపోయింది, నేనే కట్ చేశాను నా చేతులారా, ఆయన మూడేసాడు చూశాను, అయినా కూడా లేదే, జాయింట్ లేదని. మీరు ఇంతమంది చూస్తూ ఉండగా ఆమె కట్ చేసింది చూశారు, నేను మూడేసింది చూశారు, అయినా కూడా ఎక్కడ జాయింట్ లేదు. ఆశ్చర్యమే కదా. సరే, ఇప్పుడు ఇదొక మ్యాజిక్, దీని లాజిక్ చెప్తా. కట్ చేసిన తర్వాత ఈ రెండు గట్టిగా మూడేసాం. ఓకేనా? ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు గమనించండి, మైక్ కుటుంబా, ఇప్పుడు గమనించండి, మ్యాజిక్లో లాజిక్ ఇప్పుడు బయటపడుతుంది. ఇలా చుట్టుకుంటున్నాను, ఇప్పుడు తెలుస్తుంది మ్యాజిక్లో లాజిక్. ఇది కదా దీన్ని ప్యాకెట్లో మ్యాజిక్ పౌడర్ అని ఇలా తోసేసాను. అదంతా చెప్పిందంతా ఒట్టిదే. ఫైర్ మ్యాజిక్ చేద్దాం అమ్మాయి. రండి, కాలుతుందన్నాడు.
మిత్రులారా, నిప్పు ఎవరినైనా కాలుస్తుంది. అర నిమిషం కంటే ఎక్కువ ఒకే చోట పెడితే కాలుతుంది. ఇప్పుడు ఎందుకు కాలేదంటే నేను చెయ్యి ఇట్లా పెట్టాను, కింద చెయ్యి పెట్టి పైన మంట పెట్టినప్పుడు మంటలన్నీ పైకి పోతూ ఉంటాయి. అట్లాగే నేను పదే పదే దాన్ని కదులుచుతూ ఉన్నా, ఒకే దగ్గర పెట్టుకోలే. ఒకే దగ్గర పెట్టుకుంటే అర నిమిషం పైన పెట్టుకుంటే ఎవరికైనా కాలుతుంది. అదే నిప్పుల మీద నడక, నిప్పుల మీద నడచడం కూడా అంతే. అర నిమిషం పైన ఎక్కువ సేపు నిలబడితే అక్కడ కూడా కాలుతాయి, ఎక్కడో కాలు మారుస్తూ ఉంటాం. కాబట్టి అక్కడుగా ఈ సైన్స్ సూత్రం ఏంది. చేద్దామా? చేద్దాం సార్. చేద్దాం. దాంట్లో 4 మెంబర్స్ వాళ్ళు ఏమంటారు చెప్పండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అక్కడ ఒక పేపర్ ఇచ్చారు, దాంతో నేమ్, ఫోన్ నెంబర్ అంటే రాయండి, డీటెయిల్స్. మిత్రులారా, మీరు ఎప్పుడైనా నీటితో మంటలు మండడం చూశారా? మంటలు మండాలంటే ఏం కావాలి? ఈ అమ్మాయిల దగ్గర డ్రింకింగ్ వాటర్ ఉంది, ఆ వాటర్ ఇసుకలో పోస్తారు, ఒక మంట పెడితే మంట మండుతుంది. ఎప్పుడైనా నీటితో మంటలు వస్తాయా? ఏం లేవు. కాబట్టి ఓపెన్ చేయమ్మా, తాగండి తాగండి కొద్దిగా తాగండి. అమ్మాయిలు నీళ్లు తాగుతున్నారు, మంచినీళ్ళు. నాకు కూడా పోయి, నాకు కూడా నీళ్ళు పోయమ్మా. చూడండి, పోస్తూ ఉండమ్మా. మంచినీళ్ళు పోస్తూ ఉంటే మంటలు వస్తూ ఉన్నాయి. ఇవి దయ్యాలు భూతాలు తొక్కిన ఇసుకంట. ఆ ఇసుకలో ఇట్లా నీళ్లు పోస్తే మంటలు మండుతాయి అని భూత వైద్యులు దీన్ని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. శ్మశానంలో ఉన్నటువంటి ఇసుక తెచ్చి అందులో నీళ్లు, మంచినీళ్ళు పోస్తే మండుతాయి, అవి దయ్యాలు దొక్కినాయని. నిజంగా నమ్మదామా? ఇది మంత్రమేనా, మహత్యమేనా? బయట బోర్లేదు, బయట బోర్లు వచ్చి 2 రాళ్ళు ఉంటాయి, బయట రాళ్ళు తేవాలి. మిత్రులారా, మంచినీళ్ళతో మంటలు ఎప్పుడు మండవు కదా, అవి అందులో మండే పదార్థం ఏం లేదు కదా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇసుక తెచ్చి అందులో నీళ్లు పోస్తే మంటలు మండినాయి. ఎలా మండినాయంటే, ముందు భూత వైద్యులు దీన్ని, మన జిల్లాలో భూత వైద్యులు అంటే చాలా ఎక్కువగా ఉన్నారు. నిన్ననే పొలతలకొండలో చూస్తే చాలా విపరీతంగా దయాలు ఇడిపించే తాంత్రికులని, మాంత్రికులని పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళు చేసేది ఏంటంటే, దయాలను విడిపిస్తాం, మీ ఇంట్లో దయం ఉంది, ఈమెకు దయం ఉందని చెప్పేసి చెప్తారు. వాళ్ళకు దయం విడిపించాలంటే ఇట్లాంటి ప్రక్రియలను చేస్తారు. మట్టిలో నీళ్లు పోసింటే ఎట్లా మంటలు మండినాయని మీ అందరి డౌట్ కదా. ఈ మ్యాజిక్లో లాజిక్ తెలుసుకుందామా? ఏం లేదు మిత్రులారా, ఇసుక తీసుకున్నాము. ఇక్కడనే మన ఇసుకలో ఇది కార్బైడ్ ముక్క, కాల్షియం కార్బైడ్ అంటారు. ఈ కాల్షియం కార్బైడ్ అనేది బయట వెల్డింగ్ షాపులలో వాడతారు. దీంట్లో ఇది ఒక ట్యాంకులో పెట్టి నీళ్లు పోస్తే యాసిక్లిన్ అనేటటువంటి ఒక గ్యాస్ వస్తుంది, రిలీజ్ అవుతుంది. యాసిక్లిన్ గ్యాసు వెల్డింగ్కు ఉపయోగపడుతుంది. అట్లాగే దీన్ని పండ్లు కూడా మాగబెట్టుకుంటారు. అరటి పండ్లు, మామిడి పండ్లు, ఇట్లాంటి పండ్లు మాగబెట్టుకోవడానికి కూడా ఈ కాల్షియం కార్బైడ్ ఉపయోగపడతాయి. దీన్ని మాంత్రికులు అనేటోళ్ళు మ్యాజిక్ను లాజిక్గా చేస్తారు. అమ్మ ఆశ్రయిస్తుందా? మేడం మ్యాజిక్ ఏంటమ్మా? నేను
మధ్య మధ్యలో వేయండి నాకు అవి. ఇది దీంట్లో ముట్టించి మధ్యలో వేయండి. ఈ నోట్లో పెట్టుకున్నా ఇలా మంటల్లో మింగినాము అని కొంతమంది వాళ్ళు అగ్నిస్తంభన విద్య పేరుతో చెప్తా ఉన్నారు. ఇవి మంటలు మింగడం కాదు, మంట నోట్లో వేసుకున్నప్పుడు నోరు మూసేస్తే మంటలు ఆరిపోతాయి. దీనికి సైన్స్ సూత్రం. ఆక్సిజన్ అందదు కదా నోట్లో, పైగా నోట్లో ఎందుకు కాలదంటే కాసేపు లాలాజలం ఉంటుంది, సలైవ ఉంటుంది కదా, అందుకోసం కాసేపు అక్కడ కూడా మనకు కాలదు. ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, చాలా ఈజీ. మంటలు కాలుతాయి కానీ సైన్స్ సూత్రం ఉపయోగించుకుంటే ఇట్లాంటి ప్రక్రియలు చేయొచ్చు. వీటిని మోసగాళ్ళు జనాల్ని మోసం చేసే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దీని వెనక సైన్స్ ఉందని జన విజ్ఞాన వేదిక చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. చేద్దామా? అన్నీ అగ్గితోనే నా చేతిలో ఆ బాల్ ఉంది, కనబడుతుంది అందరికీ. ఈ బాల్ను పక్కన అందరూ చూస్తున్నాగానే బ్యాగులు వేస్తా. చూడండి, ఒక ఖాళీ బాక్సు, ఒక ఖాళీ బాక్సు, అందులో ఏమన్నా ఉందా? ఏమీ లేదంట. మీకు కూడా ఏం కనిపించలే కదా? ఏం లేదు లేదు లేదు. ఇప్పుడు ఒక మంత్రం నేర్పించా మీకు, చెప్పండి. అచ్చు ఏం లేదే, మంత్రం సరిగా వేయలే, సీరియస్గా వేయాలి. సీరియస్గా వేయాలి మంత్రము. సీరియస్గా వేస్తారా? ఓకే. ఆబ్రకదబ్రా గిలి గిలి ఏమి లేదన్నారు కదా, ఏమి లేదన్నారు కదా అమ్మాయి. ఖాళీ డబ్బాలోంచి ఎలా వచ్చింది చెప్పండి. ఇంత దగ్గర క్లోజ్గా ఉన్నారు కదా మీరు. మిత్రులారా, ఇవి ఎంజాయ్ చేసేదానికి మ్యాజిక్లు, వీటి ద్వారా మనము వినోదం పొందొచ్చు, విజ్ఞానం అయితే తీసుకోలేము. కాబట్టి ఇవి ఓన్లీ ఎంజాయ్మెంట్కి మాత్రమే చేస్తున్నాము. ఇది ఒక అరేంజ్ చేసినటువంటి ఒక బాక్సు, దీని వెనకాల ఉంటుంది ఇంకొకటి తీసి పెట్టింది వేరే, కనిపిస్తుంది. వస్తుంది చెప్తాను. నీళ్ళు తీసుకోండి. అదే ఒక రమ్మని ఇక్కడ సార్, నేను తీసుకో. గ్లాస్ నిండా బాబు, గ్లాస్ నిండా నీళ్ళు తీసుకుంటున్నాము. మళ్ళీ ఒకసారి ఖర్చు తీసుకుందాం. ఖర్చు వాటర్
రా అది గట్టి క్లోజ్ చేసి పడలే కదా అది గట్టి జలస్తంభన విద్య అంటారు మిత్రులారా. దీన్ని జలస్తంభన విద్య అని కొంతమంది చెప్పుకుంటున్నారు. తర్వాత అది క్లాత్ కాబట్టి పళ్ళ ఇదేనా జల్లెడ. ఇంట్లో అమ్మ పిండి జల్లి పెడుతుందా, ఆ పిండి జల్ల. దీనికి రంధ్రాలు ఎక్కువ ఉంటాయి కదా, మన మంత్రం పనిచేస్తుందా?